ఎలా అయిపోయి ఏది ఇదిగో సుధాయ్ రాగ సుధా పోనీ అదేలే ఏంటి కూడా ఉంటాయి ఏమాట చెప్పవు ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా చూస్తలేదని అయితే నీకు తెలదా ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే 26 కేజీలు ప్రేమ అబ్బచ్చా ఏంట్రా ఇది తెగరాసేసావు ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా ఒరే పనికి మాలినదవా అది ఆల్రెడీ ఒంగు ఉంటుందా నువ్వు వంచేదేంటి తొక్క ఒరే మీరు 14 భాషలు ఎదవలరా సపోర్ట్ చేయకుండా నవ్వుతారా మీ మీద బాల్ గడినయ్యూరా ఇటు ఫిగర్ అంత బాగుంటుందంట్రా అందుకే కదా కాలేజీ నెట్టేశారు ఏం బాగుంటామేమోరా ప్రపంచంలో ఉన్న అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి నా వ్యాపారం తప్ప ఈడి బాధ ఈడిది అరే అగాధం బాధపడకరా ప్రతి కుక్క రోజు ఉంటుంది నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా మాట్లాడు హలో హలో వినిపించట్లా హలో నా పేరు భవానీ అండి నేను స్వప్న అంటే తెలుస్తుందా నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి బాగా చెప్పానా అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి మీరు కొంచెం అడ్రస్ చెప్తే వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి పంపించేస్తామండి అమ్మా రా భవానీ నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీరు డిస్టర్బ్ అవ్వద్దు నేను దిక్కులు చూడను మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి రే 99% ఇంటర్మీడియట్ అమ్మాయిలు అంతా ఇంటర్మీడియట్ హ్యాండ్ వెళ్ళిపోతారా అనవసరంగా నీ కెరీర్ పాడవుతుంది మీ నాన్నకి తెలిసిందనుకో చాలా బాధపడతారు మా నాన్న సంగతి పక్కన పెట్టరా అది పెద్ద విషయం కాదు నువ్వు అంటున్నావే 99% అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారని ఇంకో 1% ఉంది కదా అదేరా నాన్న సారీ నాన్న నాతో మాట్లాడవా నాన్న నేను చేసిన తప్పే లైఫ్లో ఫస్ట్ టైం నాన్న కానీ చేసేటప్పుడు నాకు తప్పు అనిపించలేదు అసలు ఏం జరిగిందని అడగొచ్చు కదా నాన్న ఎప్పుడు తిట్టినట్టే ఇప్పుడు తిట్టొచ్చు కదా కొని కొట్టొచ్చు కదా కోపంతో నీతులు చెప్పే కంటే ప్రేమతో తిట్టే నాన్న కావాలన్నా పేపర్లో పడింది కాబట్టి నేను తప్పు చేసినట్టు డిసైడ్ చేసేసావు అదే అబ్బాయి గురించి నా మనసులో ఎన్నో ఆలోచిస్తాను అవన్నీ నీకు తెలియదు కదా నాన్న అప్పుడు నేను మీ దృష్టిలో మంచిదాన్నేనా ఏ తప్పు చేయనట్ట నువ్వు నీ బిజినెస్ని వర్కర్స్ని అందరినీ అర్థం చేసుకుంటా కానీ నీ కూతురు మనసుని అర్థం చేసుకోలేవా అమ్మంటే అర్థం చేసుకోదు నీకేమైంది నాన్న అంత పరాయిదాన్ని అయిపోయినేవే నీ దృష్టిలో కన్న తల్లిని కాబట్టి కడుపులో పెట్టుకున్నానే అదే ఏ సవితల్లో అయితే ఏంటి అర్థం చేసుకోనా నేను అర్థం చేసుకోనా ఇలా చూడు నేను అర్థం చేసుకోనా అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదే అందరు అమ్మాయిలు బాగానే చదువుతున్నారు నీకెక్కడి నుంచి వచ్చాయి మొదటి ఆలోచనలు అందరూ బాగానే ఉన్నారు కానీ ఏం మాట్లాడుతూ తెలుసా నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా నీకు ఇంటి దగ్గర ఏం వదలాలి అసలు నిన్ను అనాలి ఇదంతా నీ వల్లే వచ్చింది వద్దు వద్దన్న దీన్ని హాస్టల్లో చేర్పించావు ఆ మాటకు వస్తే అసలు ముందు మిమ్మల్ని అనాలి ఏమనాలి ఏం లోడ్ చేసింది నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో నువ్వు దీన్నేం పట్టించుకోకు ఏంటక్క నువ్వు చిన్నపిల్లతో ఏంటి నువ్వు సర్లే పదా వదలరా ఇదిగో అమ్మాయి ఇప్పటి నుంచి నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది చివరికి నీ ఆలోచనలు కూడా ఏమిట్రా అయ్యో
ఏమిటి నాని అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏం లేదేంట్రా, ఈ మధ్య అర్ధరాత్రి పూట లేచి కేకలేస్తున్నావు, అన్నం సరిగా తింటలేదు. నాకు తెలుసు నీకేం తోచటం లేదు, వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకోరా. ఏ ఇంట్లో నీకు ఇష్టం లేదా? మొన్న కూడా ఇంతే, డబ్బులు వేస్ట్ చేసినావు, గడిచి గుడ్డు ఓ గోల. వెళ్ళమంటావా? అత్తయ్య బాల్ గడి పొద్దున్న సెల్లడ్కి వచ్చాడు. 10,000 రూపాయలు సెల్లో పోయింది, పిల్ల పోయింది. దగ్గర పడే బాల్ గడి ఎడుతున్నాడు, అది పడక నేను ఎడుతున్నాను. యదవ జీవితం. ముందే నీ ఫిగాని తీసుకురా. ఏంటో అంత ఫస్ట్ వెళ్ళిపోతుంది? పోతే పోనే యదవ ఫోజ్ కొడుతుందా. పక్కనే ఉండి దాన్ని ఏం పేకలేకపోతున్నావురా. అసలు దాని ఉద్దేశం ఏంటో తెలియట్లేదురా. ఓ పని చేద్దామా, దాని పక్క నుంచే పోనిస్తాను. టక్మెంట్ టచ్ చేయి, ఏం అనలేదు అనుకో, నువ్వంటే ఇష్టం ఉన్నట్టు. ఒకవేళ అది లాక్ కొట్టింది అనుకో, ఇక్కడితో వదిలే. దాంతో పెట్టుకుంటారా పెద్ద కటర్ రే. నువ్వు చెయ్యి రెడీగా ఉండు, ఎందుకైనా మంచిది, మళ్ళీ మిస్ అయిపోతాం. కొంచెం భయంగా ఉన్నా నేను రెడీరా. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. నన్ను కొట్టమని చెప్పి నువ్వు కొట్టేవింట్రా. బాబు రే కొట్టేద్దరు బాబుదా కొనరా. అయిపోయింది 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 ఆగిపోయింది. మేడం మన లైన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? హలో మేడం, ఎందుకు ఏడుస్తున్నారంటుంటే? 10th పాస్ అయినప్పుడు పేపర్ తీసుకొచ్చి ముందు నాకే కదా చూపించాడు. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మాని నా దగ్గరికే కదా వచ్చేవాడు. ఇప్పుడు ఏమైంది? పెద్దోడైపోయాడా? మాట్లాడితే ఇంటి నుంచి వెళ్ళిపోమంటావా అని అంటాడేంటి? ఎక్కడికి వెళ్ళిపోతాడే ఇచ్చిదానా? ఏడు పాపు, నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాడు. ఎందుకు చెప్పానాడికి? ఏదైనా తప్పని తెలిసి చేయాలనిపిస్తే చెప్పి చేయరా అని. అప్పుడు ముందు రైటో రాంగో ఆలోచిస్తాడుగా. ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఎదిగినట్టే. హలో మేడం, వాడు నా కొడుకు, తప్పు చేయడు, ఆ నమ్మకం నాకుంది. పొరపాటున ఏదైనా చేసినా అది వాడి తప్పు కాదు, నా పెంపకం తప్పు. అలా పెంచానాడిని. ఏమా, వాడు ప్రేమతో నిజం చెప్పకపోయినా పర్వాలేదు కానీ భయంతో అబద్ధం చెప్పకూడదుగా. మరెందుకు వాడు అదోలా ఉంటున్నాడు? ఎగ్జామ్సే నువ్వేంటుంటావుగా, బోల్డ్ అనే పుస్తకాలు ముందేసి కూర్చుంటాడని. మేడం, ఏదో అనుకుంటున్నావు. మహా అయితే 4-5 నెలలు మన ముందుంటాడు. ఆ తర్వాత పెద్ద చదువులు, ఆడుకో గోల, ఆడుకో లైను, దొరకమన్నా దొరకడు. నీకు నాకు ఉంటావా? తప్పదు. నీకు నేను, నాకు నువ్వు. నువ్వు పని చేయి, నువ్వు నన్ను చూసుకో చాలు. ఆడిని నేను చూసుకుంటాను. చూసుకుంటారు. మీరు నన్ను చూసుకోండి, నేను వాడిని చూసుకుంటాను. సరే ఏడు పాపు, ఇంతకెక్కడా